పంట పొలాల్లో ఎర్ర జెండాలు, ఖాళీ స్థలాల్లో బ్యానర్లు ఇవెందుకు వస్తుంటాయి? ఖాళీ స్థలాల్లో దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సో అండ్ సో అని ఒక బ్యానర్ కట్టుకోవటం, గోడల మీద రాయటం, ఈ స్థలం నాది అని చెప్పుకోవటం, ఇవి ఉంటూ ఉండేటి. లేదు, పొలాల్లో ఎర్ర జెండాలు కనపడేది ఎప్పుడయ్యా అంటే అది ఆ ల్యాండ్ పొరంబోకో, లేకపోతే సీలింగ్ భూమో, లేదు ప్రభుత్వానికి వర్తించే భూమో, ఏదన్నా అలాంటి భూమి అయినట్లయితే కమ్యూనిస్టులు పోయి దాన్ని ఆక్రమించి పేద ప్రజలకు పంపిణీ చేసి, ఆ పంపిణీ చేసిన కాడ ఎర్ర జెండాలు బాతేవారు. అది కమ్యూనిస్టులు ఆ పని చేస్తూ ఉండేవారు, పేద ప్రజల కోసమని ఆ పని జరుగుతూ ఉండేది. కానీ విచిత్రం ఏంటంటే ఇటీవల కాలంలో పంట పొలాల్లో ఎర్ర జెండాలు ఉండడం అనేది అదేంటయ్యా అంటే రుణాలు కట్టలేదని చెప్పి, రైతులు రుణం కట్టలేదని చెప్పి రైతుల పొలాల్లో ఎర్ర జెండాలు బ్యాంకు వాళ్ళే బాతి దానికి ఒక బ్యానర్ కట్టి ఈ పొలాన్ని వేలం వేస్తాము, ఇది బ్యాంకు డబ్బులు ఎగ్గొట్టాడు కాబట్టి బ్యాంకుకు సంబంధించింది అని ఒక బ్యానర్ కట్టేసి చేసే పరిస్థితి ఉన్నది. మరి ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏంటి? మీకు రుణం లేదా, ఇమ్మీడియట్గా పోయి 2 లక్షల రుణం తెచ్చుకోండి, డిసెంబర్ 9 తర్వాత నేను మొత్తం రుణాలు మాఫీ చేస్తా, ఆల్రెడీ రుణం లేని వాళ్ళు తెచ్చుకోపోండి అని. ఏమర్థం వచ్చింది? రుణం లేని వాళ్ళు తెచ్చుకున్నారు, కట్టాల్సిన వాళ్ళు దాన్ని రుణమాఫీ అయిద్దని కట్టుకుంటున్నారు. దానివల్ల ఏమైంది? వడ్డీలు విపరీతంగా పెరిగినాయి. ఒక పక్క ఖరీఫ్ సీజన్ వచ్చింది, లేదు పత్తి లాంటి పంటలు వేసుకుంటూ ఉన్నారు, మొక్కజొన్నలు అవి ఇవి వేస్తూ ఉన్నారు. ఈ స్థితిలో రైతులకు పెట్టుబడి, రైతు బంధు గతంలో అందేది, ఇప్పుడు ఆ రైతు బంధు లేదు, పెట్టుబడి లేదు. ఒక పక్క బ్యాంకులకు డబ్బులు కట్టలేదని వడ్డీకి వస్తున్నారు, కొత్త పంట కోసం మరి ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి. ఏం చేయాలి రైతు? ఈ స్థితిలో బ్యాంకు వాళ్ళు పోయి ఎర్ర జెండాలు పోచి ఓ బ్యానర్లు కట్టి దీన్ని వేలం పాట వేస్తామని, దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఆ రోజు హడావుడిగా మేము రుణమాఫీ చేస్తాము తెచ్చుకోమని చెప్పింది ముఖ్యమంత్రి గారు, ఆ రోజు కట్టొద్దు బ్యాంకులకు అని చెప్పింది ముఖ్యమంత్రి గారు. మరి బ్యాంకులలో రుణాలు పెరిగిపోయినాయి, వడ్డీలు పెరిగిపోయినాయి. ఒక పక్క సీజన్ వచ్చింది, పెట్టుబడి లేదు, మరో పక్క వీళ్ళు వడ్డీ కట్టమంటున్నారు, లోను కట్టమంటున్నారు, లోను కడితేనే తిరిగి లోన్ ఇస్తామంటున్నారు. ఈ స్థితిలో రైతు ఏం చేయాలి? చివరికి తన రైతు వెరీ సెన్సిటివ్ అండి, చాలా సెన్సిటివ్గా ఉంటాడు రైతు మనస్తత్వం, మధ్యతరగతి మనస్తత్వం, రైతు మనస్తత్వం. ఎందుకంటే తను కష్టపడే పంటని ఎంతోమందికి ఆహార భద్రత కలిగిస్తున్న రైతు తను ఒక తల్లి పాత్ర వహించేవాడు. ఎంత సున్నితంగా ఉంటాడంటే తీసుకుపోయి ఆ భూమిని పోయి ఇది నాది అని బ్యాంకు వచ్చి ఎర్ర జెండాలు బాతిన తర్వాత ఆ రైతులు ఆ జనంలో పెద్ద అవమాన భారాన్ని మోస్తూ ఉంటారు, అవమానాన్ని భరిస్తూ ఉంటారు, ఆ విధంగా చాలా బాధని భరిస్తూ ఉంటాడు. ఇలాంటి బాధని సృష్టించింది ప్రభుత్వం తప్ప మరొకటి కాదు.